మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. మన సర్వైకల్ క్యాన్సర్ కూడా నెక్స్ట్ అని వినిపిస్తుంది కదా మేడం. ఏంటి దీని డీటెయిల్స్? సర్వైకల్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత మోస్ట్ కామన్ సర్వైకల్ క్యాన్సర్ మన భారతదేశంలో. అండ్ ఒకప్పుడు అది టాప్ దీంట్లో ఉండేది సర్వైకల్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ కన్నా కూడా అత్యధిక శాతంలో ఉండేది సర్వైకల్ క్యాన్సర్. రాను రాను బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య పెరిగింది, సర్వైకల్ క్యాన్సర్ కూడా కొంతవరకు హైజీన్ పెరగటం, అవేర్నెస్ పెరగటము, ఈ ప్యాప్స్మియర్ కొంతవరకు తగ్గింది. ఎక్కువ ర్యాంపెంట్ హిస్టెక్టమీస్ కూడా ఎక్కువ అవటం వలన మేబీ ఏదైనా రీజన్ అవ్వచ్చమ్మా. చాలా వరకు సర్వైకల్ క్యాన్సర్ తగ్గింది, బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య పెరిగింది. ఏంటి మేడం ఈ సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? వారికి వారు ఎలా చెక్ చేసుకోవచ్చు? ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఈ సిమ్టమ్స్ వస్తే ఇమీడియట్ గా టెస్ట్ కి వెళ్ళండి అంటే ఏం చెప్తారు మ్యామ్? సర్వైకల్ క్యాన్సర్ అలా సిమ్టమ్స్, సర్వైకల్ క్యాన్సర్ అనేది అసలు ఏ స్త్రీకి రాకూడదమ్మా. ఎందుకంటే ఒక 10 years పాటు ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అనేది ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ లో. ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి. ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అంటే ఫస్ట్ చిన్నగా మొదలవుద్ది. సర్వైకల్ ఇంట్రాఎపిథెలియల్ నియోప్లేషియా అంటాం, CIN అంటాం. దాని దశల వారీగా 1 ఉంటుంది, తర్వాత 1, 2, 3 ఉంటుంది. 3 తర్వాత కార్సినోమా ఇన్సిట్యూ అంటాం. ఇన్సిట్యూ అంటే అది క్యాన్సర్ సెల్ గా మారింది కానీ దానికి వేరే చోటకి సోకే ప్రాపర్టీ లేదు. ఓకే. సో ఇన్వేషన్ లేదు. తర్వాత ఇన్వేసివ్ కార్సినోమా. ఇవన్నీ అవటానికి ఈ స్టేజెస్ అన్ని 4 అవటానికి ఒక 10 ఏళ్ళు పట్టుద్దమ్మా. 10 ఏళ్ళ తర్వాతే క్యాన్సర్ గా మారుద్ది ప్రీ క్యాన్సర్ అనేది. ఆ టైంలో స్త్రీలకు ఎప్పుడైనా ఒక్క చిన్న ప్యాప్స్మియర్ ఇన్స్పెక్షన్ చేసినా కానీ అబ్నార్మల్ గా ఉంటే ఫర్దర్ టెస్ట్ చేస్తే క్యాన్సరే రాకుండా మనం ప్రివెంట్ చేయగలం. అలాంటిది మన దేశంలో దురదృష్టం ఏంటి అంటే స్త్రీలు 3వ స్టేజ్ 4వ స్టేజ్ లో మన దగ్గరికి వస్తున్నారు. వచ్చి వాళ్ళు ఒక్కొక్కసారి చాలా వరకు తగ్గుతుంది, తగ్గని వాళ్ళు అగ్రెసివ్ బయాలజీ అట్లా తగ్గని వాళ్ళు ఆ డిసీజ్ బారిన పడి చనిపోతున్నారు. ఈ ప్యాప్స్మియర్ HPV టెస్ట్ చేయించుకున్నప్పుడు ఏమైనా కొంచెం ఎంబారసింగ్ గా అనిపించడం అలాంటివి ఏమైనా లేడీస్ కనిపించి వెనకడుగు వేస్తున్నారు అంటున్నారు మేడం. ఏంటి మేడం వీటికి అలా ఫీల్ అవ్వాలి అంటారా? ఇది ముఖ్యం అంటారా? అదా? డెఫినెట్ గా అంటే ప్యాప్స్మియర్ అనేది ఇయర్లీ అవసరం లేదమ్మా. ఒక 3 years ఒకసారి, బట్ HPV DNA తో ఒకేసారి చేస్తారు. దాంతో కూడా కంబైన్ చేస్తే 5 years ఒక్కసారి చేసినా సరిపోతుంది. 60-65 దాటాక అసలు ప్యాప్స్మియర్ చేయాల్సిన అవసరమే లేదు, ముందు 3 smears నార్మల్ గా ఉంటే. సో ఎప్పుడైనా 5 years ఒకసారి కాబట్టి అట్లీస్ట్ ఒక ఇన్స్పెక్షన్ విత్ స్పెక్యులమ్ అండ్ ప్యాప్స్మియర్ అనేది మంచిది. అది స్ప్రెడింగ్ అవ్వడం అలాంటివి, క్యాన్సర్ రావడం అలాంటివి ఏదైనా? ప్యాప్స్మియర్ అనేది ఏం లేదమ్మా, జస్ట్ బ్రష్ తీసుకొని ఇలా ఆ పైన ఉన్న సెల్స్ ని సర్విక్స్ మీద స్క్రేప్ చేస్తాం. వస్తుందా అంటుతుందా అనే ఫీల్ కూడా జనాల్లో ఉంటుంది. అంటుదంటే అట్లా ఏమి అంటది, ఎందుకంటే అక్కడ వాడేదంతా డిస్పోజబుల్ వాళ్ళు వాడతారు. మీద స్పెక్యులమ్ అన్ని స్టెరిలైజ్ చేస్తారు, స్టీల్ కవర్ స్టెరిలైజ్ చేస్తారు. సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి మేడం? సర్వైకల్ క్యాన్సర్ ఓన్లీ స్టేజ్ 1 లో అయితేనే సర్జరీ వీలవుతుందమ్మా. రాడికల్ హిస్టెక్టమీ అంటాము. యూట్రస్, సర్విక్స్, దాని పక్కన ఉన్న టిష్యూస్ పారామెట్రియం అంటాము, దాంతో సహా పక్కన ఉన్న గ్రంథులు, పెల్విక్ లింఫ్ నోడ్స్ అన్ని తీసేస్తాం అనమాట. స్టేజ్ 1 అయితే రాడికల్ హిస్టెక్టమీ చేయగలం. స్టేజ్ 2 నుంచి సర్జరీకి పెద్ద రోల్ లేదు, ఇట్ ఈస్ ఓన్లీ కీమోరేడియోథెరపీ. ఈ HPV వ్యాక్సిన్ కి సంబంధించి వ్యాక్సిన్ తీసుకుంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా మేడం? ఏజ్ లిమిట్ అనేది యాక్చువల్ గా ఫస్ట్ 2007 అరౌండ్ వచ్చిందమ్మా ఈ వ్యాక్సిన్. అది వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అమెరికన్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు చెప్పింది 9 to 26 years అని. 26 years అని. మెయిన్ అంటే ఈ HPV వైరస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అమ్మా. బిఫోర్ సెక్షువల్ ఎక్స్పోజర్ ఇవ్వాలి ఐడియల్ గా. సో అండ్ ఇప్పుడు ఏంటంటే తర్వాత ఏంటంటే కొంచెం యంగర్ ద ఏజ్ 10-11 years అప్పుడు ఆ పిల్లలకి ఇమ్యూనోజెనిసిటీ, మన బాడీకి ఇమ్యూనోగ్లోబులిన్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనోజెనిసిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ లో ఇస్తే ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుందని యంగర్ ఏజ్ లో ఇస్తే కూడా ఒకటి ఉంది. అండ్ యంగర్ ఏజ్ లో ఒక్క డోస్ ఇచ్చినా కూడా సరిపోతుంది అనే స్టడీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో తీసుకోవడం బెటర్ అంటారు మేడం. ప్రతి ఆడపిల్లకు కూడా మనం డెఫినెట్ గా HPV వ్యాక్సిన్ ఇవ్వాలి. as a government, thanks to Honorable Prime Minister, Government of India has announced that they will give free of cost for all eligible girls in the country.
ఎస్ మేడం. ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే కరోనాకి తీసుకున్నాము కొన్ని ఇబ్బందులు అవి ఇవి వింటూ అది ఉన్నాం వేరు మేడం. ఇది ఇది వేరమ్మా HPV. అది వేరు ఇది వేరు ఏం భయం ఆ, పడాల్సిన భయపడాల్సిన Side అవసరం లేదు. effects. కరోనా అంటే ఎంత వరకు ఇబ్బందులో తెలీదు, బట్ కరోనా వ్యాక్సిన్ ఇస్ డిఫరెంట్ అమ్మా. దట్ వాజ్ ప్రొడ్యూస్డ్ ఆ ప్రెషర్ అప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. సో ఇది డిఫరెంట్, ఇది ఒక ప్రాసెస్ లో వచ్చిన వ్యాక్సిన్ ఇది. భయపడాల్సిన అవసరం అందరూ అస్సలు లేదు. తీసేసుకోవచ్చు. ఇప్పుడు వరకు లక్షల మంది తీసుకున్నారమ్మా, లక్షలు కాదు, కోట్ల మంది తీసుకున్నారు. ఎస్ ఎవరికి ఏం పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాలేదు. మేడం, స్మోకింగ్, ఆల్కహాల్, సెక్సువల్ హ్యాబిట్స్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ కి ఏమైనా దారులు అంటారా మేడం? ఇవి మీరు ఎక్కువగా- చెప్పిన అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్. Risk స్మోకింగ్, factors. ఆల్కహాల్, అంతేకాదు స్మోకింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ సెక్షువల్ హ్యాబిట్స్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్ హ్యావింగ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, మ్మ్. ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఆల్కహాల్ కూడా. ఆల్కహాల్ అంటే అది ఎక్కువగా ఇది ఆల్కహాల్ రిస్క్ ఫ్యాక్టర్ అని ఇక్కడ లేదు, బట్ స్మోకింగ్ ఈజ్ డెఫినెట్లీ అ రిస్క్ ఫ్యాక్టర్.